న్యూస్ చూస్తున్నాం. వైఎస్ అభిషేక్ రెడ్డికి ఏమైంది? ఇప్పుడిదే వైసీపీలో తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రస్తుతం వైఎస్ అభిషేక్ రెడ్డి హైదరాబాద్ సిటీ న్యూరోలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. తీవ్ర అనారోగ్యంతో కోమాలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే అభిషేక్ రెడ్డి ఆరోగ్యం విషయంలో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కొన్ని ప్రశ్నలను సంధిస్తున్నారు. వైసీపీ నేతలను జైలుకు వెళ్లి మరి పరామర్శిస్తున్న జగన్ వైఎస్ అభిషేక్ రెడ్డిని ఎందుకు పరామర్శించలేదు అన్నది ఆయన ప్రధాన ఆరోపణ. జైలుకెళ్ళి నందగం సురేష్ని పరామర్శించిన జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను, నీకు తమ్ముడు వరుసయ్యే, నీ కోసం పనిచేసిన, నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ కోసం నిలబడ్డ డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి చావు బతుకుల్లో హైదరాబాద్లో సిటీ న్యూరో హాస్పిటల్లో 5 రోజుల నుంచి కోమాలో ఉన్న మాట నిజమా అబద్ధమా? నీ కోసం పనిచేసిన అభిషేక్ రెడ్డి, నీ కుటుంబ సభ్యుడైన అభిషేక్ రెడ్డి పులివెందుల నుంచి నీ కుటుంబంలో ఉన్న మీ బాబాయిలు, మీ పెదనాన్నలు, మీ బంధువులందరూ, అంటే అవినాష్ రెడ్డి కుటుంబం, అలాగనే వైఎస్ కుటుంబంలో ఉన్న దాదాపు అందరూ హైదరాబాదు వెళ్ళి హైదరాబాదులో ఎప్పుడైతే ఒకప్పుడు నువ్వు కోడి కత్తికి ఎక్కడైతే చికిత్స చేయించుకున్నావో అదే హాస్పిటల్లో, సిటీ న్యూరో హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉంటే నువ్వు కానీ నీ భార్య కానీ వెళ్ళి పరామర్శించారా? జైలుకి గతంలో అవినాష్ రెడ్డి స్థానంలో వైఎస్ అభిషేక్ రెడ్డిని పోటీ చేయిస్తారన్న ప్రచారం జరిగింది. అంతలా పులివెందుల వైసీపీలో వైఎస్ అభిషేక్ యాక్టివ్ గా పనిచేశారు. అంతేకాదు పాదయాత్రలోనూ జగన్ తో కలిసి నడిచారు. అంతలా పార్టీ కోసం పనిచేస్తే పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే టీడీపీ ఎమ్మెల్యే ఆరోపణలను వైసీపీ వర్గాలు ఖండించాయి. వైఎస్ అభిషేక్ రెడ్డి ఆరోగ్యంపై జగన్ ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నట్లు ట్వీట్లు చేశారు. అలాగే వైఎస్ అభిషేక్ రెడ్డి కోలుకుంటున్నట్లు చెప్పారు. టీడీపీ నీచ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ ద్వారా అందిస్తారు. మల్లికార్జున్, ఇటు వైఎస్ కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా వ్యవహరించిన వ్యక్తి, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీకి వచ్చిన తర్వాత అతన్నే ఫాలో అయిన వ్యక్తి, పూర్తిగా కడపకు సంబంధించి కానీ ఆ జిల్లాకి సంబంధించి కానీ పూర్తిగా యాక్టివిటీ, ఎందుకంటే వివేకానంద రెడ్డితో పాటుగా అభిషేక్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వెంటే నడిచిన వ్యక్తి కూడా అభిషేక్ రెడ్డి. కానీ అభిషేక్ రెడ్డికి సంబంధించి ఏవైతే విమర్శలు వెల్లువచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అతని ఆరోగ్య పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్న సమయంలో అతనికి దగ్గరగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి కానీ ఇద్దరు అతన్ని పరామర్శించడం దానిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే వైఎస్ కుటుంబం చాలా పెద్ద కుటుంబం, చాలామంది సంతానం కలిగిన కుటుంబం ఇది. దీనన్నిట్లో ఆ కుటుంబంలో మొత్తం అందరూ వెళ్ళి కూడా అభిషేక్ రెడ్డిని పరామర్శించడం కానీ, అక్కడికి వెళ్ళి వారి కుటుంబానికి ధైర్యం చెప్పడం కానీ చేసొచ్చిన పరిస్థితి. కానీ ఒక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ భారతి కానీ వీళ్ళిద్దరు దంపతులు మాత్రమే వెళ్ళలేని దానిపై కూడా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అంతంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న అభిషేక్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి మీద ఎందుకు పరామర్శించలేకపోతా ఉన్నారనే దానిపైన విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అతను జగన్ వెంటే నడిచిన వ్యక్తిగా ఉన్న వ్యక్తికి ఎందుకు పరామర్శించట్లేదని చెప్తా ఉన్నారు. ఒక పక్క వరదలు వస్తున్నా వరదల సమయంలో ప్రజల్ని ఇటు చూడటానికి కూడా రాలేదు, వాళ్ళని పలకరించడానికి రాలేదు, వాళ్ళకి భరోసా ఇవ్వడానికి కూడా రాలేదనే విమర్శలు ఒకవైపు ఇస్తేనే, మరోవైపు సొంత ఫ్యామిలీకి సంబంధించిన
వ్యక్తిని కనీసం పరామర్శించడానికి కూడా వెళ్ళలేదంటే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఎవరైతే పార్టీకి సంబంధించి ఏదైతే ప్రకాశం బ్యారేజీ ఢీ కొట్టిన పడవల ఘటన ఏదైతే ఉందో, ఆ కుట్రకోణం ఏదైతే ఉందో దానికి సంబంధించిన వ్యక్తి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్నాడో, అలాగే ఒక టీడీపీ కార్యాలయం, జాతీయ కార్యాలయం, పార్టీకి సంబంధించిన కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న వ్యక్తి జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు అతన్ని పరామర్శించడానికి, ములాఖాత్ అవ్వడానికి, అక్కడ వాళ్ళతో మాట్లాడటానికి సమయం ఉంది. కానీ సొంత కుటుంబానికి సంబంధించిన వ్యక్తి గురించి మాట్లాడటానికి ఎందుకు సమయం లేదు, అసలు ఎందుకు వెళ్ళలేకపోతున్నారనే విషయంపై కూడా తీవ్ర విమర్శలు టీడీపీ నుంచి కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపై వైసీపీ నేతలు కూడా కొంత రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి దంపతులు ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళకపోయినా స్వయంగా ఆ సంబంధించిన ఆ ఆరోగ్య పరిస్థితుల మీద మానిటరింగ్ చేస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. కానీ అఫీషియల్గా అంటే నేతలు కొంత ట్వీట్లు చేస్తూ ఉన్నారు కానీ పార్టీ నుంచి అఫీషియల్గా అయితే ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు, ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు. అలాగే ఆ కుటుంబానికి సంబంధించిన నేతలు ఎవరు కూడా ఇట్లా అభిషేక్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతా ఉన్నారు, లేకపోతే అతనికి సంబంధించిన చికిత్స పైన ఆరాధిస్తూ ఉన్నారు అనే విషయాలు ఎక్కడా కూడా ధృవీకరిస్తున్న పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఈ విషయమే ఇప్పుడు కొంత ఫ్యామిలీ తరపు నుంచి గ్యాప్ అనేది వచ్చినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి వివేకానంద రెడ్డి కుటుంబానికి, సొంత బాబాయ్ కుటుంబానికి కొంత దూరంగా ఉన్నారనే విమర్శలు వచ్చాయి. తర్వాత 2019 తర్వాత ఎలక్షన్లో గెలుపొందిన తర్వాత సొంత చెల్లి అలాగే తల్లిని కూడా దూరంగా పెట్టారు. అలాగే బాబాయ్ కుమార్తె ఎవరైతే ఉన్నారో ఆ రెండో చెల్లిని కూడా దూరంగా పెట్టారు అనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తా ఉన్న ఈ కాలంలోనే మరింత కుటుంబంలో ఉన్న సమస్యలు ఎక్కువగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాగా ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు స్వయంగా వెళ్ళి పరామర్శించకుండా ఇలా ఎందుకు ఉంటున్నారనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ మల్లికార్జున్.